జై శ్రీరామ్. ప్రపంచవ్యాప్తంగా నేడు పలు దేశాల్ని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్ని వణికిస్తున్న విషయం ఏమిటంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం. ఇరాను ప్రతిదాడి చేస్తున్న, ఇజ్రాయిలు చేస్తున్న దాడిలో కొంత న్యాయం ఉన్నా, ఇక్కడ నష్టం జరుగుతున్నది పరోక్షంగా తటస్థ దేశాలకు. అంటే ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఎక్కడో ఎవరో బాంబులు పేల్చుకుంటారు, ఎవరో ఏ దేశమో నాశనం అయిపోతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వస్తు ఉత్పత్తులకు సంబంధించిన ధరలు ఆకాశాన్ని అంటవచ్చు. ఇంకా వేరే రకంగా ఏ రకంగా చూసినా కూడా ప్రచ్ఛన్నంగా జరిగే నష్టాన్ని, అంటే పరోక్షంగా పలు దేశాలకు జరుగుతున్న నష్టాన్ని మాత్రం చాలా తీవ్రంగా పరిశీలించాల్సిన అంశం ఇది. అంటే ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఒక్కటయ్యాయి అనుకో, క్రూడ్ ఆయిల్ విషయం సంబంధించిన గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఒక్కటవుతే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్న దేశాలన్నీ కూడా ఇంకోవైపు వచ్చేస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ వాడు శత్రుశేషం రుణశేషం నాకు వద్దు, శత్రుశేషం అయితే అస్సలే వద్దు, వాడు ఎక్కడ ఉన్న చంటి పిల్లోడైనా పండు మూసలైనా కూడా నాకు శత్రువు ఉండొద్దు అన్న ధోరణి లోపల వ్యవహరిస్తున్నాడు. ఆల్రెడీగా గాజాది అయిపోయింది, ఇక గాజాని గురించి మాట్లాడడానికి కూడా ఏం లేదు, అలాంటి పరిస్థితి గాజా వచ్చేసింది. సేమ్ రష్యా కూడా యుక్రెయిన్ అలాగే చేసేసింది. ఉక్రెయిన్ మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, ఏదైనా మాట్లాడితే అడప ఈ గెరిల్లా దాడులాగా డ్రోన్ దాడులు చేయడం తప్పితే ఇంకా అక్కడ కూడా ఏం లేదు. కానీ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ జరుగుతున్న యుద్ధము ఖచ్చితంగా తీవ్రంగా ఆలోచించాల్సిన అంశము. ముఖ్యంగా మేధావి వర్గం, ప్రపంచ మేధావి వర్గం దీని మీద ఆలోచించి సామాన్య ప్రజానీకాన్ని అవేర్ చేయాల్సిన అవసరం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎంత సూటుగా, ఎంత ఖచ్చితత్వంతో దాడి చేశారు ఇజ్రాయెల్, ఇది ఆశ్చర్యకరంగా ఉంది చాలా. అంటే చాలామంది దీని గురించి డిస్కస్ చేస్తున్నారు, అరే ఏమో వాడు ఎక్కడ ఉన్నాడో, ఆ మిలిటరీ వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడనే కొట్టిండ్రు వాడి దెబ్బ అన్న రేంజ్ లోపల ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ఏది ఎలా ఉన్నా భారతదేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాంటి గొడవలకు లేకుండా, అంటే మన జోలికి ఎవరు రావద్దు, భారతదేశం జోలికి ఎవరు రావద్దు. ఎవరన్నా భారతదేశం జోలికి వస్తే మాత్రం వాడిని వదిలిపెట్టద్దు. అంటే ఇజ్రాయెల్ తరహా రాజకీయ వ్యవహారాలు, సైనిక దూకుడు చర్యలు లేకపోతే ఇప్పుడు అందరూ అది గంప కింద గమ్మేసినట్టే ఉన్నాయి రాజ్యాలన్నీ కూడా. అంటే మనం ధైర్యంగా లేకపోతే, మనం శక్తివంతంగా లేకపోతే ఇతరులు వచ్చి మన మీద దస్తేసిపోతారు అంతే. అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి భారతదేశం కూడా వీరోచితంగా ఆలోచించాల్సిన అవసరం కూడా వస్తున్నది. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో కూడా చైనా అట్లేం చేయట్లేదు, చైనాది ప్రస్తుతం ఏం వినిపించట్లే. ఎందుకంటే అరే ఏమవుతుందో ఎట్లుంటుందో ఏందో అనే ఆలోచనలో ఉన్నారు తప్పితే చైనా ముందుకు రావట్లేదు. కానీ భారతదేశం కూడా చాలా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్.